విభిన్న సంప్రదాయాలకు పుట్టినెల్లైనటువంటి కర్నూలు జిల్లాలో ఉగాది పండుగ వచ్చిందంటే చాలు కర్నూలు పట్టణంలోని కల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మవారి ఆలయం చుట్టూ ఏదైతే రైతులంతా కలిసి ఈ ఉత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అయితే ఉగాది మరుసటి రోజు రైతులంతా కలిసి అమ్మవారి ఆలయం చుట్టూ బురద వేసి అక్కడ నీళ్లు వదిలి బురదలో ఈ ఎద్దులను ఏదైతే సేద్యానికి వాడుతుంటారో ఎద్దులను అదేవిధంగా రజకులు తమ సకాలంలో వర్షాలు కురిసి తమకు నీరు సమృద్ధిగా అందాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ఆలయం చుట్టూ గాడిదలు ఎద్దులతో ప్రత్యేకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు. అందులో భాగంగా ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని కల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు తర్వాత అదేవిధంగా ఇక్కడ ప్రాంతవాసులను అడిగి తెలుసుకున్నాం. ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అభిషేకము కార్యక్రమంలో పాల్గొన్నవారు సాయంకాలం బండ్లు బురదల తిరుగుతూ ఉంటాయి. రాత్రి జ్యోతి ఉత్సవములు జ్యోతులు గ్రామం మొత్తం తిరుగుకుంటూ దేవాలయానికి ఉదయం నందికోల చావ కత్తి చావ మొత్తం మొదలగు కార్యక్రమాలు పాల్గొని తర్వాత 9:09 ఉగాది దేవాలయం నందు వచ్చి అగ్నిగుండ ప్రవేశం చేసి ప్రతి ఒక్కరూ భక్తులు తీర్థప్రసాదాలు తీసుకొని పోతే గాడిదలు రజకులు బండ్లు కట్టుకొని బురదలో బాగా తిరుగులాడి అమ్మవారికి మొక్కి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. ప్రతి ఒక్కరు భక్తులు ఈ మేము చూసినంత వరకు అమ్మవారికి బండ్లు తిరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా ఏ ఒక్కరికి అమ్మవారి దయ వల్ల ఏమి జరగదు. అమ్మవారి యొక్క ప్రభావం అటువంటిది. ఈ సంవత్సరం అన్న కనీసం మంచి వర్షాలు పడి శుభ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరం కూడా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఇక్కడ జరిగే యొక్క ఉత్సవాన్ని ఉగాది ఉత్సవానికి అందరూ రావడం, నాయకులు కానీ ప్రతి నాయకుడు ఆ పార్టీ ఈ పార్టీ అందరు నాయకులు కూడా రావడం కూడా జరుగుతున్నది. అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని జరుగుతున్నది. ఇక్కడ రైతులంతా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం కావడంతో రైతులంతా ఈ నీళ్లు లేక చాలా దీనస్థితిలో ఉంటారు. అదేవిధంగా ఈ రైతులకు సమృద్ధిగా నీళ్లు అందాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేకించి దాదాపుగా గత 300 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని ఇక్కడ వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి.